ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసము బహుళపక్షంలో వచ్చే విజయ ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ తేదీన ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. విజయ ఏకాదశి అనేది పేరులోనే ఉన్నట్లుగా ఆచరించిన వారికి ప్రతి కార్యంలోనూ విజయాన్ని చేకూర్చే పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారము ఈ ఏకాదశి ప్రాముఖ్యత స్వయంగా శ్రీరామచంద్రుడితో ముడిపడి ఉంది. సీతాదేవిని రక్షించడానికి లంకకు వెళ్ళే క్రమంలో సముద్రాన్ని దాటడానికి మార్గం సుగమం కావాలని, రావణుడిపై విజయం సాధించాలని రాముడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అందుకే ఏదైనా కొత్త కార్యాన్ని ప్రారంభించేవారు లేదా ఆటంకాలను ఎదుర్కొంటున్న వారు ఈ రోజున విష్ణువును పూజిస్తే విజయం లభిస్తుందని నమ్మకము. మనుష్య ప్రయత్నంతో పాటు దైవబలం కూడా తోడవ్వాలని కోరుకునే వారికి విజయ ఏకాదశి ఉత్తమమైన మార్గం. జాతకంలో గ్రహ దోషాలున్నా లేదా శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ వ్రతం రక్షణ కవచంలా పనిచేస్తుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారము విజయ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించిన వారికి, విజయ ఏకాదశి కథను భక్తితో విన్న వారికి ఒక వాజపేయ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన పాపాలు ఈ ఒక్కరోజు ఉపవాసం వల్ల హరించుకుపోతాయని నమ్మకము. ఏకాదశి ఉపవాసం వల్ల కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా శారీరక శుద్ధి కూడా జరుగుతుంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని భగవంతునిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున ఒక కలశాన్ని ప్రతిష్ఠించి దానిపై విష్ణుమూర్తిని ఆరాధించడము ఈ ఏకాదశి ప్రత్యేకత. విష్ణు సహస్రనామ పారాయణము, ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఈ రోజున గోధుమలు, పండ్లు లేదా పాత్రలను దానం చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. 2026 సంవత్సరంలో విజయ ఏకాదశి ఫిబ్రవరి 12వ తేదీన వచ్చి 13వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, మాఘమాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 12వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం మధ్యాహ్నము 12:22 ప్రారంభమై 13వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం మధ్యాహ్నము 2:25 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 14వ తేదీ ఫిబ్రవరి 2026 శనివారం ఉదయం 8:25 నుండి 9:14 వరకు. ఏకాదశి వ్రతంలో ఉపవాసం ఎంత ముఖ్యమో పారణ అనగా ఉపవాస విరమణ కూడా అంతే ముఖ్యం. సరియైన సమయంలో సరియైన పద్ధతిలో పారణ చేయకపోతే వ్రత ఫలము పూర్తి స్థాయిలో లభించదని శాస్త్రం చెప్తుంది. పారణ సమయంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము. ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసి మరోసారి విష్ణుమూర్తిని పూజించి నైవేద్యం సమర్పించాలి. పారణ రోజున వండే వంటలో అగస్య ఆకు అనగా అవిశ ఆకు కూర ఉండడం చాలా విశిష్టమైనది. ఇది ఉపవాసం వల్ల కలిగే శారీరక వేడిని తగ్గిస్తుంది. ఈరోజు ముందుగా ఏం తీసుకోవాలో తెలుసుకుందాం. తులసి తీర్థము లేదా దేవునికి నివేదించిన ప్రసాదాన్ని ముందుగా స్వీకరించి ఉపవాసం విరమించాలి. పారణ రోజున ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ద్వాదశి రోజున పారణ చేసిన తర్వాత కూడా పగటిపూట నిద్రపోకూడదు. వీలైనంత వరకు సొంత ఇంట్లోనే భోజనం చేయాలి. పరాయి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం వల్ల వ్రత పుణ్యం తగ్గుతుందని నమ్మకము. ఉపవాసం విరమించే ముందు ఒక బ్రాహ్మణుడికి లేదా పేదవారికి స్వయం పాకము మరియు దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఏకాదశి వ్రత కథ పద్మపురాణంలో వివరించబడింది. ఈ కథను స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాన్ని తెలిపే అత్యంత శక్తివంతమైన కథ ఇది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ లక్ష్మణుడితో కలిసి సముద్ర తీరానికి చేరుకుంటాడు. లంకకు చేరుకోవడానికి అపారమైన సముద్రం అడ్డుగా ఉంటుంది. ఆ భయంకరమైన సముద్రాన్ని తన వానర సైన్యంతో కలిసి ఎలా దాటాలో తెలియక రాముడు చింతిస్తుంటాడు.
అప్పుడు లక్ష్మణుడు సమీపంలో ఉన్న వాగ్దవ్య ముని గురించి తెలిపి ఆయనను సంప్రదించమని కోరుతాడు. శ్రీరాముడు ఆ మహర్షి వద్దకు వెళ్ళి సముద్రాన్ని దాటి విజయం సాధించే మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తాడు. అప్పుడు వాగ్దవ్య మహర్షి ఇలా చెప్తాడు: రామ, మాఘమాసంలో వచ్చే విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం సాక్షాత్ విజయానికి మూలం. దీనిని భక్తితో ఆచరిస్తే నీవు తప్పకుండా సముద్రాన్ని దాటి రావణుణ్ణి సంహరించి విజయం సాధిస్తావు అని ముని చెప్పాడు. ముని ఉపదేశించిన వ్రత విధానము: ఏకాదశికి ముందు అనగా దశమి రోజు ఒక బంగారు లేదా వెండి లేదా రాగి పాత్రను కలశాన్ని నీటితో నింపి దానిపై పంచ పల్లవాలను అనగా మామిడి ఆకులను ఉంచాలి. ఏకాదశి రోజున ఆ కలశంపై శ్రీ మహావిష్ణు ప్రతిమ నుంచి పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ విష్ణు కథను స్మరించాలి. మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ తర్వాత ఉపవాసం విరమించాలి. శ్రీరాముడు మహర్షి చెప్పినట్లుగానే వానర సైన్యంతో కలిసి ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వల్ల సముద్రుడు దారి ఇచ్చాడని, రాముడు లంకపై విజయం సాధించి సీతమ్మను చేజిక్కించుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. వ్రత ఫలితం గురించి తెలుసుకుందాం. కోర్టు కేసులు, ఉద్యోగ ప్రయత్నాలు లేదా వ్యక్తిగత లక్ష్యాలలో ఆటంకాలు ఎదుర్కొనేవారు ఈ కథను విన్నా, వ్రతం చేసినా విజయం లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల వాజపేయి యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని, పాత పాపాలని తొలగిపోతాయని నమ్మకము. ఈ రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. అది సాధ్యం కాని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చును. శ్రీ మహావిష్ణువును ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఏకాదశి రాత్రి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయడం అత్యంత పుణ్యఫలము. మరుసటి రోజు ద్వాదశి నాడు పేదలకు అన్నదానము లేదా వస్త్రదానం చేసి ఉపవాసాన్ని విరమించాలి.